మీ పేరు? నరేష్ అండి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ? విజయ్ దేవరకొండ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఏకంగా విజయ్ దేవరకొండనే రావాలనుకుంటున్నారా? ఎందుకు? ఆయన అంటే బాగా పర్ఫార్మెన్సెస్ బాగా చేస్తాడు అలా. అంటే ఒక గీతా గోవింద, ఒక అర్జున్ రెడ్డి బిగ్ బాస్ హౌస్ లో మీరు చూడాలనుకుంటున్నారా? మరి ఖచ్చితంగా చూడాలనుకున్నామండి. మరి ఆయన వస్తారు అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా వస్తే బాగుంటది అనుకున్నాను నేను కూడా. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంటే ప్రతి సీజన్ లో పాత హీరోల్ని తీసుకుంటారు కదా, మన శివాజీ గారు వచ్చినట్టు ఈసారి మీరు కొత్తగా అంటే ఈ మధ్య ట్రెండీగా ఉన్న వాళ్ళు రావాలనుకుంటున్నారా? ట్రెండీగా అంటే ఆయన విజయ్ దేవరకొండ రావాలనుకున్నా ఖచ్చితంగా. తేజస్వి గౌడ వస్తారని కన్ఫర్మ్ అయ్యారు ఆమె. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? ఆమె కూడా వస్తే బాగానే ఉంటది. డాన్స్ మరి ఇంకా మంచి మంచిగా ఏదేదో చేస్తది ఆమె. అలా చేస్తారంటారా? ఎంటర్టైనింగ్ కూడా చేస్తారు బాగా. ఓకే, మరి అమర్దీప్ ముందుసారి రన్నర్ అప్ అయ్యారు కదా, మరి ఈమె విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి, ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీ సపోర్ట్ ఎలా ఉంటది ఆమెకి? నాదైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను నేను కూడా ఖచ్చితంగా. వేరే వాళ్ళు అయితే ఏమో మరి చెప్పలేము ఇక. అంటే మీరు ఆమె టాస్క్లు బాగా ఆడితే సపోర్ట్ ఇస్తారా, లేదంటే సింపతి కోసం సపోర్ట్ ఇస్తారా? టాస్కులు బాగా ఆడితేనే ఇస్తాం ఖచ్చితంగా. ఓకే, జబర్దస్త్ నుంచి యాదవ్ రాజు వస్తారు కన్ఫర్మ్ అయ్యారు ఆయన. సో ఆయన వస్తే ఎలా ఉంటారు? ఆయన కూడా వస్తే బాగానే ఉంటది కొద్దిగా. అంటే ఫన్ అది జనరేట్ చేస్తారంటారా సేమ్ అలాగే జబర్దస్త్ లో చేసినట్టు? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. యాదవ్ రాజు బాగా చేస్తారు, పర్ఫార్మెన్సెస్ అన్ని కొద్దిగా జోకింగ్ గానీ అన్ని. ఓకే, ఇంద్రనీల్ గారు వస్తున్నారు, ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు, ఎలా టాస్క్ ఆడతారు? ఆయన కూడా పర్లేదు, కొద్దిగా యావరేజ్ గా. అంటే ఆయన హైట్ ఉంటారు కదా, ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటది అనిపిస్తుందా? మరి టాస్క్ అవన్నీ బాగా ఆడతారు అనిపిస్తుందా? ఏదో కొద్దిగా నాకు తక్కువ ఆయన గురించి. ఈసారి నామినేషన్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా అయితే బాగానే ఉంటాయి అనుకుంటున్నాం. ఈసారి వస్తే విజయ్ దేవరకొండ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. పోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు, నాని గారు, అలాగే నాగార్జున గారు చేశారు. సో 4 సీజన్స్ నుంచి నాగార్జున గారే చేస్తారు. మీ ఒపీనియన్ లో ఎవరు చేస్తే బాగుంటది? ఖచ్చితంగా విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు హోస్ట్ చేస్తే బాగుంటది, యాంకరింగ్. అంటే ఆయన కంటెస్టెంట్ గా రావాలి, ఆయనే హోస్ట్ గా రావాలి. మామూలుగా విజయ్ దేవరకొండ గారు ఎలా రావాలనుకుంటారు? హోస్ట్ గానా లేదంటే కంటెస్టెంట్ గానా? హోస్ట్ గానే రావాలనుకుంటున్నాను. హోస్ట్ గా రావాలనుకుంటున్నారు, కంటెస్టెంట్ గా కాదు. కాదు. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? సెలబ్రిటీ గానీ కామన్ పీపుల్? తేజస్విని అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు తేజస్వి గౌడ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎక్కువ సీరియల్స్ చూస్తాం కాబట్టి. అంటే ఫేమస్ అని చెప్పి రావాలనుకుంటున్నారా, లేదంటే ఆమె టాస్క్లు బాగా ఆడుతుంది అందుకు రావాలనుకుంటున్నారా? యాటిట్యూడ్ నచ్చింది అంతే. యాటిట్యూడ్ నచ్చింది. మరి ఆయన ఇప్పుడు వాళ్ళ అంటే అమర్దీప్ రన్నర్ అప్ అయ్యారు కదా, సో తేజస్వి గౌడ వచ్చి ఒకవేళ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? విన్ అవ్వకపోయినా గేమ్ లో ఉంటారు కదా, అంతవరకు చాలు. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఆమెకి? సింపతి అంటే ముందు ఆయన విన్ అవ్వలేదు కదా అని సింపతి కోసం చేస్తారా, లేదంటే ఆమె టాస్క్లు బట్టి చేస్తారా? సగం వరకు సీరియల్ చాలా వరకు తెలుసు, ఈ తర్వాత బిగ్ బాస్ లో అయితే ఇంకా పూర్తిగా తెలుస్తుంది. అంతవరకే తెలుసు. ఇంకెవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? దీపిక. అంటే కృష్ణ ముకుంద మురారిలో ఫస్ట్ హీరోయిన్ ఆమె రావాలనుకుంటున్నారు. ఎందుకు ఆమె రావాలనుకుంటున్నారు దీపిక? ఆమె నాకు బాగా తెలుస్తాం, సీరియల్ ఎక్కువ చేస్తాం కాబట్టి. అంటే క్యారెక్టర్ బాగుంటది, సీరియస్ గా, ఫన్ గా. అంతవరకు ఎలా ఆడతారు? బాగా ఆడతారా? బాగా ఆడరా? బెటర్ ఆడతారు అనుకుంటున్నాను. వచ్చేమో విన్ అవ్వచ్చు, ఈసారి లేడీ విన్ అవ్వచ్చేమో. ఓకే, ఇంద్రనీల్